ఆశీర్వాదాలు అనేకమైనవి, కానీ ఆ ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. మరి జ్ఞానం నిజంగా అంత అవసరమా? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం వల్ల ఏం లాభము అని మనకు అనిపించవచ్చు. అయితే జ్ఞానము గంభీరమైన విజయాన్ని తీసుకొస్తుంది. మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము అని అంటున్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. కాబట్టి మరి దేవుడి యొక్క కృపను మనం కలిగి ముందరికి నడిపించబడాలి. 1వ అధ్యాయము మరి 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం, మూర్ఖుల జ్ఞానోపదేశమును తిరస్కరించుదురు. మరి ఈరోజు మూర్ఖులందరూ జ్ఞానాన్ని తిరస్కరిస్తూ లోకానుసారమైన వైఖరితో, లోకానుసారమైన ఆచారాలతో ముందరకు వెళ్తున్నారు. కానీ నిజంగా నువ్వు నేను దేవుణ్ణి కలిగి ఉన్నాము, దేవుని కృపను బట్టి సజీవులకులో ఉన్నాం. కాబట్టి ఆలస్యమైంది. వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే you have to sit in front of the God. when you will give the time, when you will అంటే నీ యొక్క విలువను, నీ యొక్క ధనాన్ని, నీ యొక్క సమయాన్ని వెలగా చెల్లించాల్సిన పద్ధతి ఉంది. అయితే చాలామంది డబ్బునిస్తున్నారు, చాలామంది చాలా రకాలుగా ముందరకు వెళ్తున్నారు. కానీ దేవుడి దగ్గర మౌనంగా కూర్చోవడం చాలామందికి సాధ్యం కాదు. అంటే సంఘానికి వెళ్ళి ఆరాధిస్తున్నాము, సమైక్యంగా ఉండగలుగుతున్నాము, నేను దేవునితో ఉన్నాను, నేను దేవునిలో ఆనందించగలుగుతున్నాను అని మాత్రమే చెప్పుకోగలుగుతున్నాము. కానీ నేటి దినాన దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. విస్తారమైన పనుపాట్ల వలన మనకు రాబడి రాదు, అలసట వస్తుంది. సో ఆ అలసటను బట్టి దేవుడికి దూరం అయిపోతాం. కాబట్టి తగు మాత్రపు వైఖరి మనం కలిగి ఉండాలి. వివేచన జ్ఞానంతో మనం ముందరికి వెళ్ళాలి. అతిశయకారకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుని మనం కలిగి ఉండుటే జ్ఞానం. అందుకే సామెతలలో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నాడు. ఈ నాలెడ్జ్ మనం ఎక్కడ సంపాదించుకుంటామంటే ఆయన దగ్గర, ఆయన కృపను బట్టి మనం సంపాదించుకోగలుగుతాం. మరి ఈ జ్ఞానాన్ని బట్టి మనం లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, మన జీవితాలలో సరి చేసుకోవాలి. మరి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు నాకు ధనం ఇవ్వు, నాకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వు అని అడగలేదు. కానీ ఏమడిగినాడంటే దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింపశక్యం కాని వివేచన గల మనసు సొలొమోను మహారాజుకు అనుగ్రహించినాడు. మరి ఏమేమి అనుగ్రహించినాడండి? బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానమును ఆయన కలిగి ఉన్నాడు. మరి మనకు కూడా ఈ సంవత్సరం ఏ అడగాలి దేవుని దగ్గర అంటే జ్ఞాన వివేకములు గల మనస్సు నాకు కావాలనేది. ఆయన తప్ప ఇంకా మనకి ఎవరున్నారండి? దేవుడు నీ కష్టాలలో, నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో దేవుడు నేను ఎలా కాపాడినాడో దాన్ని బట్టి ఒక లైన్ అంతా రాసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు ఏంటి, వాటన్నిటిని ఒక పట్టికగా రాసుకోండి. ఎలా కాపాడి ఉన్నాడో ఒక పట్టిక. అలా మూడిట్లో మొట్టమొదట, దేవా నా జీవితంలో ఎన్నో మేలులతో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నన్ను కాపాడినావు, అందుని బట్టి నీకు వందనాలు. మరి ఇన్ని కార్యాలు జరిగించినావు, అందుని బట్టి కృతజ్ఞత లేకపోయినా నాకు మాత్రం నిరీక్షణ ఉంది నాయన, నీ మీద నేను ఆధారపడి ఆనుకొని ఉన్నాను, కాబట్టి నీ కృప ద్వారా నన్ను నడిపించు అని మనం అడగాలి. ఎందుకంటే యోబు అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడుచుటయే వివేకమనియు నరులకు సెలవిస్తున్నాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమని, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకమని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. మరి జ్ఞానం లేక నశిస్తున్నారు నా ప్రజలు అంటున్న ఆయన ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు రచించిన 90వ సంకీర్తనలో 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక వచనం మాట్లాడుతున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినంలో లెక్కించటం మాకు నేర్పించము. మరి జ్ఞాన హృదయం కావాలని మా దినంలో మేము లెక్కించటం నేర్పించమని మనం ప్రభు దగ్గర వేడుకోవాలి. అయితే ఇవన్నీ జనరల్గా చెప్పుకుంటే కాదు, కానీ ఒకటి నేను ఆధ్యాత్మికంగా ఒక మాట చెప్పగలుగుతున్నానండి. ఆశగల ప్రాణంను తృప్తిపరచు యెహోవాను నేను అని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ కటాక్షలను బట్టి ప్రభు మరి గడిచిన దినమంతట్లో, గడిచిన సంవత్సరం అంతట్లో నీ కాపుదల ఉంది, రానున్న సంవత్సరంలో కూడా నీ కాపుదల కావాలి అంటూ భయమును, వణుకును కలిగి యూ హ్యావ్ టు పే ప్రైజ్ ఫర్ గాడ్. నువ్వు దేవుడికి సమయం ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్. మరి దేవునికి నువ్వు సమయం ఇచ్చినప్పుడు దేవుడు నేను బహుగా దీవిస్తాను అని సెలవిస్తున్నాడు. ఆశగల ప్రాణం తృప్తిపరచు యెహోవాగా ఉన్నాడు. కాబట్టి అత్యాసక్తితో నేను దేవుడు దీవిస్తాను అంటున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో అడుగులు, ఎన్నో ఇబ్బందులు మనం చూసింటాం. మరి అపోస్తులైన పౌలు ఈ అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో
ఓడ బద్దలైపోతున్న సమయంలో మరి ప్రజలందరూ భయపడుతున్నప్పుడు ఒక్కటే మాట అంటాను, అయ్యలారా నీకు ఏం ఆపద జరగదు, ఎందుకంటే నాకు ఒక దూత కనపడి చెప్పినాడు ఖచ్చితంగా మనం క్షేమంగా అద్దరికి చేరుతాము అని అన్నప్పుడు వీళ్ళు ఎవరు విశ్వసించరు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ అంతా పాడేసి వాళ్ళకి ఆహారం లేకుండా బలహీనులం అవుతున్నప్పుడు ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా మీరు బలహీనులతో అద్దరికి చేరలేరు, ఇక్కడున్న ఏ ఒక్కరి ప్రాణాన్ని పోగొట్టుకోవు అని దేవదూత నాకు దేవుడి ద్వారా వర్తమానం పంపించడం జరిగింది. సో సిద్ధపడండి, మీరు భయపడొద్దండి అని అంటున్నారు. కానీ వాళ్ళు చూస్తున్నారు ఆటుపోట్లు, అల్లలు, ఇరుకులు, ఇబ్బందులే. అయితే మనం కూడా మనకుంటున్న శ్రమ, ఇరుకు, ఇబ్బందే చూస్తున్నాం. అయితే దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు శ్రమ పొందుతూ విడుదల రావాలి, శ్రమలో నుండి నువ్వు పరిపక్వతలోనికి రావాలి. ఎందుకంటే నువ్వు శ్రమ నొందుట నాకు మేలాయను, దేవుని కృపను బట్టి నేను ఈరోజు విడుదల పొంది ఉన్నాను, నా దినంలో లెక్కించుట నాకు నేర్పించు ప్రభా. మరి ఈ సంవత్సరం కూడా గద్దించిపోతుంది నాయన. మరి ఈ సంవత్సరంలో నేను ఎన్ని సంవత్సరాల వయసు కలిగి ఉన్నాను, నేను ఎంతగా నిన్ను సంతోషపెట్టగలిగినాను, నేను ఎంతగా నిన్ను మెప్పించగలిగినాను అని నువ్వు ఆ దేవునిలో నేను క్వశ్చన్ వేసుకో నా సహోదరుడా, సహోదరి. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు నూతన సంవత్సరం, నూతన దయాకిరీట, నూతన వస్త్రాలు ధరించుకోవడం కాదు, కానీ ఎందుకు ఎంతోమంది సేవకుల ద్వారా ప్రవచనాలు ప్రగల్భాలుగా మిగిలిపోయినాయి నీ జీవితంలో? ఎందుకు ప్రవచనం నెరవేర్పులోనికి రాలేదు? ప్రార్థన కొదువైందా? సమయం దేవుడికి చాలినంతగా ఇవ్వలేకపోయినావా? లేదా చాలా సమయం ఇచ్చి కూడా ఎందుకు నేను దేవుడికి ఇష్టడుగా ఉండలేకపోతున్నానని ఆలోచిస్తున్నా. అయితే నీ సమయంలో నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు, దేవుని స్వరం వినలేకపోతున్నావు అన్నది కూడా ఒకసారి ఆలోచించు. మరి దేవుని స్వరం ఎలా వినాలి అంటే, ఒక భక్తుడు అంటాడు, వాక్యం చదువుతూ నేను కళ్ళు తెరుచుకొనే ప్రార్థన చేస్తూ ప్రభు యందు ఆనందిస్తూ ఉన్నాను. నేను కళ్ళు మూసుకోవడానికి నా సాధ్యం కావడం లేదు, ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో ఉన్న త్యాగాన్ని బట్టి నేను దేవుని ఆరాధించాలనిపిస్తుంది. సో నేను దేవుని ఆరాధిస్తూ నన్ను నేను మర్చిపోతున్నాను. అబర్స్ టుగెదర్ ఐఎమ్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, సో హౌ షుడ్ ఐ, గాడ్ ఈజ్ నాట్ గుడ్ అని నేను చెప్పగలను? నేను చెప్పలేను, ఎందుకంటే హీ ఈజ్ గుడ్ గాడ్ ఫర్ మీ. నా జీవితంలో, నా పరిస్థితుల్లో, నా స్థితిగతులలో ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన ముందర నేను కూర్చున్నప్పుడు నేను సమయాన్ని మర్చిపోతున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే, హృదయాంతరంగంలో నుండి ఆయన గ్రహించడానికి తన అవయవాలను దేవుడికి సమర్పించుకొని ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నిజంగా దేవుడు ప్రేమను తలపోస్తున్నప్పుడు, దావీదు మహారాజు అంటున్నాడు, నిన్ను గురించి ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్విన మెదడులాగా ఉంది అని అంటున్నాడు. అయితే ఈరోజు దానికంటే ఇంకా రుచికరంగా ఉంది అండి వాక్యం. మరి నీకు అలాంటి అనుభవం ఉందా? నీకు అలాంటి ఆదరణ పొందుతున్న వాక్యం ద్వారా ఒకసారి ఆలోచించు. ఆశగల ప్రాణం తృప్తిపరచు యెహోవాను నేను అంటున్న ఆయన ప్రేమలో మునిగిపో, ఆయన ప్రసన్నత కిందికి నువ్వు దగ్గరగా రా. ప్రభా, ఈ సంవత్సరం నువ్వు చెప్పిన ప్రణాళిక చొప్పున నేను ఏదైనా కొదువుగా ఉన్నానా? నువ్వు చెప్పిన మాటలలో ఏది నిరర్ధకం కాదని సెలవిచ్చినప్పటికీ నాకెందుకు ఆలస్యం జరిగింది అని నిన్ను ప్రశ్నించుకోగలిగితే, మరి దేవుడి యొక్క జ్ఞానం నీ కొదువుగా ఉంది కాబట్టి నువ్వు దేన్ని పొందుకోలేవు అని అంటున్నాడు. మరి తండ్రి, మరి నేనేం చేస్తే నేను ఆశీర్వదించబడతాను, నేను ఎలా అయితే నేను నిన్ను సంతోషపెట్టగలను అని మనం ఆయనలో బేరీజు వేసుకోగలిగితే, ఆయన కృప కనికరాలను బట్టి, ఆయన యొక్క ప్రేమ అనురాగాలను బట్టి ఆయన యందు మనం అతిశయపడాలి. ఆయనలో మనల్ని మనం అప్పగించుకోవాలి. ఒకటి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏమైనాడో తెలుసుకో. నువ్వు ఆరాధించే దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వు తెలుసుకో అని అంటున్నాడు. మరి మత్తయి సువార్తలో నువ్వు అడిగిన దాన్ని పొంది ఉన్నావని విశ్వసించాలి అంటున్నాడు. ఏదో కంటతా కొట్టిన పాఠంలాగా టకటక చెప్పుకుంటూ వెళ్ళడానికి ఇది ఒక థియరీ కాదండి, ఇది ప్రాక్టికల్గా చేయాల్సిన పని. మనం దేవుడిని అన్వయించుకో, దేవుడి యొక్క ప్రేమను నీ స్వశక్తితో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. మరి దేవుడి యొక్క ప్రేమను నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ జ్ఞానం ఇవ్వమని దేవుని అడగాలి. రెండవది వచ్చేసి విశ్వాసంతో అడగాలి. మరి అడుగుతున్న వాటిని మీరు పొంది ఉన్నారని నమ్ముడి అని సెలవిచ్చినారు కాబట్టి విశ్వాసంతో ప్రభుని అడిగితే ప్రభు ఖచ్చితంగా నిన్ను దాటిపోడు. బర్తలోమై అడుగుతున్నప్పుడు దేవుడు యేసు ప్రభు ముందరికి వెళ్ళిపోతుంటే అక్కడున్న ప్రజలందరూ, అయ్యా ఆయన వెళ్ళిపోయినాడు, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, ఇంకా అరవద్దు అంటున్నాడు. జనానికేమో అరుపులాగుంది, ఆయనకేమో ప్రార్థన లాగుంది. అంటే ఆయనకు బాధ
చాలా బాధగా ఉంది గుడ్డితనాన్ని తీసివేసుకోవాలి అనేసి. సో ఆయన బాధ లోకస్తులకు వ్యంగ్యంగా ఉంది. అయితే ఆయన మరి గట్టిగా మరి ఎక్కువగా ప్రయాసపడుతున్నాడు. దేవా నా కన్నులను తెరవడానికి ఒకసారి కరుణించు అని. దావీదు కుమారుడా, నజరేతువాడా, నన్ను దాటిపోవద్దయ్యో, లోకమంతా చూసి నన్ను పరిహాసం ఆడుతున్నారయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా అంటూ పరిగెత్తుతూ ప్రార్థన చేస్తుండగా ఆయన ప్రార్థన దేవుడు ఆలకించబడడం జరిగింది. మరి ఎక్కువగా కేక వేసే గుడ్డి బర్తలోమేలాగా మనము శనివారంగా ఉన్నాం. నాకు ఇంకా ఎక్కువగా దేవుడు కావాలి, ఇంకా ఆయనలో నేను ఔన్నత్యాన్ని పొందుకోవాలి, నేను ఆయన నాలా మారిపోవడానికి మరి ఈ సంవత్సరం నేను చాలా ప్రయాసపడుతూనే పడలేకపోయినాను కాబట్టి గోల్ రీచ్ కాలేకపోయినాను. ఎంతోమందికి సాక్ష్యాధారాలతో సహా అద్భుతమైన ఆదరణ దేవుడు ఇవ్వడం జరిగింది కదా, మరి నా జీవితంలో నేను ఎందుకు ఇంత గొప్ప ఆదరణ పొందుకోలేకపోయినాను అంటూ మనం ఏడవాలి. అయితే శ్రమలో దేవుడు వదిలిపెడతాడు, శ్రమలో మనల్ని విడిచిపెడతాడు. మరి సముద్ర ఆటుపోటులలోని చాలామంది రక్షణ పొంది ఉన్నారు కాబట్టి శ్రమలో మనం దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటాం, శ్రమలో దేవుడి యొక్క ప్రేమ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అధిక శ్రమ వలన ప్రజలకి దేవుడి మీద భక్తి వస్తుందంట. కాబట్టి దావీదు మహారాజు రచించిన రీతిగా మనం దేవా నాకు నా శత్రువులకు నేను దక్కకుండగా నీ కృపను ధ్యానించడం నాకు నేర్పించు అన్న రీతిగానే మనం కృప వెంబడి కృపలోకి వెళ్ళడానికి అనునిత్యం వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. మరి వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకోవాలి. అండ్ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని బట్టి ఆయన ఏమైనాడో అందుని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండాలి. నో యువర్ లార్డ్ బెటర్లీ అంటే దేవుడిని చాలా ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా తెలిసిన విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటున్నాడు. అయితే అలా ఉండడానికి ముందుగా హంబుల్ యువర్ సెల్ఫ్, దేవుడి దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకో. నా వల్ల ఏం కాలేదు, నా నీతి నీ ముందర మురికి గుడ్డగా ఉంది, అది పేలిపోతుంది. అలా దావీదు మహారాజు రచించిన సంకీర్తనలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. సో దాన్ని బట్టి నేను రికవర్ అవుతాను, నేను పొందుకుంటాను అనాలి. అయితే ఎవరు మనల్ని విడిపించరండి, దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఎప్పుడు నీ యొక్క సమాధానాన్ని కోల్పోవద్దు, సమాధానపరచబడుతూనే ఉంటే. ఎలా అంటే సాతాను వచ్చి నీ జీవితంలో ఏం జరిగిందని, ఎందుకు ఇంకా బ్రతికున్నావు అంటూ యోబు దగ్గరికి తన భార్య వచ్చి యోబుని నిందించిన రీతిగా సాతాను కూడా నిన్ను నిందించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే నువ్వు ఒక మాట అనాలి, సాతానా నా ఎద్దు నుండి వెళ్ళిపో, నువ్వు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు కనుక సాతానా యేసునామంలో వెడలిపో అనాలి. ఎందుకంటే పేతురు దేవాది దేవుడుగా, దేవుడి కుమారుడుగా పిలువబడుతున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా ఈ సిలువ మరణం నీకు దూరం అవునుగాక అంటే వెంటనే దేవుడు యేసు ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నువ్వు నా వెనక్కిపో అని పలకలేదు. పేతుర్ని ప్రేరేపిస్తున్న దురాత్మతో అంటున్నాడు, సాతానా నువ్వు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు, వెడలిపో అని. సో ఈ సంవత్సరంలో ఎప్పుడు ఎవరిని విమర్శించొద్దు అనే తీర్మానాన్ని తీసుకోవాలి. దాన్ని నువ్వు తగ్గించుకోవడం అని అంటున్నారు. ఎందుకంటే ఎవరి ద్వారానో తప్పు జరగడం కాదు, నీ శోధనలో, నీ వేదనలో నీ యొక్క పరిస్థితి ఏంది అనేది దేవుడు తేలపరుచుకుంటున్నాడు. మరి లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించబడింది అంటూ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. నీ బాధలో నుండి లే, నీ దుఃఖంలో నుండి లే, నీ దరిద్రతలో నుండి లేచి నిలబడు. ప్రభు కోసం నువ్వు సమయాన్ని వెచ్చించడానికి. ఎప్పుడు దిగాలుగా ఉంటూ ప్రభా నా జీవితంలో ఏం జరిగింది, నా పరిస్థితుల్లో ఏమవుతుంది, ఎందుకు 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 అనే క్వశ్చన్లో ఉండి లే. గాడ్ గోయింగ్ టు డూ ఎ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హీ వాంట్ టు గివ్ బ్రేక్ త్రూ, హీ వాంట్ టు గివ్ యూ యూటర్న్, టేక్ యూటర్న్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నిన్ను ఒక రక్షణ నావలోకి తీసుకొని వచ్చి ఇది నీ జీవితం, ఇది నా ప్రణాళిక, ఇది నా ఉద్దేశం అని అనాలనుకుంటున్నాడు. అయితే మనం ఎదగడానికి చాలా డిస్టర్బ్ అవుతున్నాము. అయితే ఈ ఓడలో అపోస్తుల కార్యంలో ఓడలో
ఉన్న మనుషులందరూ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ పోగొట్టుకున్నారు, వదిలేసినారు విలువైన సామాన్లను కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రాణం విలువైనదిగా అనుకున్నారు. సో ఈరోజు కూడా నీ జీవితంలో ఉంటున్న ఎన్నో కొండలు మెట్టలు పల్లాలు లేని ప్రదేశాలు, అన్ని రకాల ఇబ్బందులు ఇరుకులు ఎన్నో ఉండిండొచ్చు. అయితే వాటన్నిటిలో నుండి నీ గోల్ ఇంపార్టెంట్గా ఉండాలి. సో దేవుని జ్ఞానం అడుగు, ఎలా ప్రార్థించాలో సహాయం చేస్తాడు. హంబుల్ యువర్ సెల్ఫ్, ఎలా విధేయత చూపించాలి, ఎలా తగ్గించుకోవాలి, అలాగే నీ పీస్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి. వాక్యం చదువుటాన్ని బట్టి, వాక్యాన్ని అర్థం చేసుకోవడాన్ని బట్టి నువ్వు నీ నెమ్మదిని కాపాడుకుంటావు. కాబట్టి అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యుద్ధ నుండి పారిపోతాడు అంటున్నాడు. మరి అపవాదిని ఎలా ఎదిరించాలి అంటే, దేవా మరి నీ యొక్క వాక్కు గొప్పది, నీ వాక్కు నా నోట ఉండడానికి శక్తినిచ్చిన నీకు స్తోత్రం అంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అపవాది అయిన సాతానా దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నావే, అన్నీ నావే, ఆయనవన్నీ నావి, నావన్నీ ఆయనవి కనుక యేసు నామములో నా యుద్ధ నుండి వెడలిపో అని నువ్వు ఆజ్ఞాపించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హీ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కొత్త విషయాన్ని, ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటాం, ఏదో ఒక దేవుడి యొక్క ఆదరణ ప్రతిరోజు పొందుకుంటుంటాం. స్పష్టంగా అందచేస్తున్నాడు. మరి ఇక్కడ హోషేయలో కూడా జ్ఞానం లేక నశించిపోతున్నారు నా ప్రజలు అన్న దగ్గరనే హోషేయలో మొట్టమొదట దేవుడి యొక్క ఉద్దేశం 1వ వచనము, హోషేయ 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 4వ, ఇజ్రాయేలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అంటున్నాడు. ప్రభు మరి సత్యమును కనికరమును కోరుతున్నాడు. ఇంతే కదా నేను కోరుతున్నది అని దేవుడు చెప్తున్నాడు. సత్యమును కనికరమును దేవునికి మనం అందించాలి. సత్యము కనికరం దేవుని గురించిన జ్ఞానం మనకు లేకపోతే ఈ లోకంలో ఏమీ జయించలేం. మరి కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం ఎన్నో కీడుల నుండి రక్షించినడు. మొట్టమొదట అవన్నీ నీ పేపర్ మీద పెట్టు. ఆ కీడులన్నిటిని బట్టి తప్పించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించు. అలాగే నీకు మేలులు జరిగించుంటాయి. మరి నావులో అపోస్తులైన పౌలుతో పాటు ఉన్న వారిని కాపాడిన రీతిగా నీకు స్ట్రోమ్స్లోనే, నీకు వేదనలోనే, నీకు ఆదరణ లేని పరిస్థితుల్లో లేని ఆదరణ లేక అల్లాడుచున్న దాన నీలాంజలములతో మణిమాణిక్యములతో నీ కోటుకొమ్ములను కట్టిదని అంటున్నాడు. మరలా నువ్వు సంభ్రమములలో, నాట్యములలో, ఇదిగో వివాహ విందులలో నువ్వు కలిసెదవు అంటున్నాడు. మరి అలాంటి దేవుడు మీకాలో అంటున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనంలో, నీ గోడలు మరలా కట్టించబడును, అప్పుడు నీ యొక్క సరిహద్దులు విశాలమాగును అంటున్నాడు. కాబట్టి ఆ సరిహద్దులు విశాలం అయినప్పుడు మరి అపోస్తులైన పౌలు నీళ్ళలో చనిపోలేదు. ఆ సముద్ర ఒడ్డుకు చేరిన తర్వాత అక్కడున్న ప్రజలందరి ముందర కట్టెలు పేరుస్తున్నప్పుడు ఒక పాము అతన్ని కరవడం జరుగుతుంది. అంటే ఆ పాము కరిచినప్పుడు అక్కడున్న ప్రజలందరూ అంటారు, నీళ్ళ దేవత ఆయనను వదిలిపెట్టినప్పటికీ కూడా సృష్టి దేవత, ధర్మదేవత ఆయనను పాము రూపంలో వచ్చి కరిచి చంపేయబోతుంది అని ఆయనను విమర్శిస్తుంటే ఆయన ఒక్కసారిగా దేవుడి యొక్క కృపను బట్టి అవన్నిటిని వదిలించుకుంటాడు. మరి ఈ సంవత్సరంలో ఎంతమంది నిన్ను విమర్శించినారో, ఎంతమంది నిన్ను తృణీకరించినారో వారందరిని బట్టి దేవుని దగ్గర వారిని బట్టి క్షమాపణ అడుగు. తండ్రి, వారు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నీ కృపను బట్టి అపాధి చేత ప్రేరేపించి వారు పడిపోతున్నారు. కానీ నేను తెలుసుకుని ఈరోజు వారిని క్షమించగలిగి నేను నిలబడుతున్నాను. నన్ను నిలబెడుతున్న మీరు మహిమ ఘనత ప్రభావనకారుడు. అందుని బట్టి మీకు వందనాలయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నేను ఆరాధించటకు నా హృదయాంతరంగాన్ని సరిచేస్తున్నావు. ఈ శ్రమలలో, ఇరుకుల ఇబ్బందులలో ఉంచున్నావు. ఇక వేదనలోనే నేను ఓవర్కమ్ చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కాబట్టి ఓవర్కమ్ చేయడం నేర్పించు. ఎన్నో స్ట్రోమ్స్ వస్తున్నాయి, కానీ నేను ఎక్కువ ప్రార్థిస్తేనే కార్యం జరుగుతుంది అని అనుకుంటూ ఈ సంవత్సరం ప్రార్థించినప్పటికీ జీవించలేకపోయినానేమో. అయితే జీవించడానికి సరిచేయి, కృప చూపించు. ఇకపై నా అడుగులు నీ అడుగులతో కలిసి నడవాలని ఆశపడుతున్నాను అంటూ నువ్వు సిద్ధపరచుకుంటూ ఇయర్ ఎండింగ్ చేయండి. ఇక కాబట్టి దేవుడు నిన్ను దాటిపోవడం లేదు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నువ్వు అతిశయపడే విధంగా ఎవరి నోటి ఫలం వారు అనుభవిస్తారని వాక్యంలో ఉందండి. నోటి ఫలాలను బట్టి, నోటితో మాట్లాడే విధానాన్ని బట్టి వాడు రాజుల యొద్ద కూడా నిలబడతాడు జ్ఞానంగా మాట్లాడితే. కాబట్టి అక్కడ అపోస్తులైన పౌలు ఆ సర్పాన్ని ఒకసారి మంటలో విదిలించేసి దేవుని యొక్క కార్యాన్ని బట్టి సజీవులకలో ఉండడం చూస్తున్నాం. సో ఈరోజు కూడా కార్యం ఖచ్చితంగా
తథ్యం నీ జీవితంలో జరగటానికి. ఎందుకంటే నీ ద్వారా పోస్ట్పోన్ అయింది, నీ నెగ్లిజెన్సీ వల్ల పోస్ట్పోన్ అయింది. యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ టైమ్, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్ వే, దట్స్ వై యు ఆర్ నెగ్లెక్టెడ్ బై గాడ్. దేవుడి ద్వారానే, దేవుడి చేతనే ఆలస్యం జరిగింది. అది సాతాను కావచ్చు, కానీ దేవుడి చిత్తం లేకుండా సాతాను మన దగ్గర రాలేడు. అయితే నువ్వు సరి చేయబడాలి, నువ్వు ఇంకా కొన్ని నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకోవడాన్ని బట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మీకా ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఇంకా కొన్ని తెలుసుకోలే, నేను ఆలస్యం చేస్తున్నాను. కాబట్టి సియోను కుమారి, నీ శృంగం ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చే వరకు నువ్వు నా రెక్కల చాటుకి రా అని అంటున్నాడు. ఆయన రెక్కల చాటుకి నువ్వు వచ్చినప్పుడు నిన్ను దీవిస్తాను అంటున్నాడు. సో ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అనేది నీకు తెలియాలి అంటే రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. మోర్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనుదిన వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా ఎక్కువగా దేవుడు బయలుపరుస్తున్నాడు. అలాగే చాలా సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ